T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తరువాత ఆడిన తొలి పోరులో భారత్కు గట్టి షాక్ తగిలింది. గతంలో 8 సార్లు భారత్తో తలపడిన అన్నింట్లో ఓడిన ఐర్లాండ్ ఈసారి పదునైన ఆటతో దెబ్బ కొట్టింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో విఫలమైన టీమిండియా అనూహ్యంగా తలవంచింది. తొలి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. తొలి టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. భారత్పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా మిగిలిన వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హుల్లార్డ్, మాథ్యూ హంపెరీస్ చెరు 3 వికెట్లు పడగొట్టగా భారత మూలాలోన జైమోంద్రా 2 వికెట్లు తీశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లుర్కాన్ టక్కర్ అర్ధ సెంచరీతో రాణించగా గారెత్ డెలానీ 32 బంతుల్లో 49 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీగా అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఐర్లాండ్తో మ్యాచ్ను తేలిగ్గా తీసుకోవడమే టీమిండియా కొంపముంచింది. మొత్తంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైన అయ్యర్ సేన దారుణ ఓటమిని మూటగట్టుకుంది. శ్రేయస్ అయ్యర్ టీమిండియా కెప్టెన్గా తొలి T20 మ్యాచ్లోనే ఓటమి చవిచూసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.